కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యటించారు. వరద ముంపు వల్ల దెబ్బతిన్న నివాస గృహాలను పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వరద ముంపుకు గురైన అన్నవరపులంక గ్రామాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం సందర్శించారు. ఉదయం గ్రామానికి చేరుకున్న కలెక్టర్ నాగలక్ష్మి సబ్ కలెక్టర్ సంజన సింహతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. అన్నవరపులంక గ్రామంలో వరద ఉధృతికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. గ్రామంలోని అనేక ఇళ్లు వరద ధాటికి నేలకూలటం, కూలిపోవటం, కొట్టుకుపోవటం గమనించి వారి వివరాలు నమోదు చేయించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ తమ ఇళ్ల పరిస్థితిని కలెక్టర్కు చూపించి తమను ఆదుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయని, సామాగ్రి మొత్తం పూర్తిగా తడిచిపోయి ఎందుకు పనికి రాకుండా పోయాయని కలెక్టర్కు తెలిపారు. అందరికీ నష్టపరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. లంక గ్రామాలు మొత్తం 12 కిలోమీటర్లో ఉంటుందమ్మా. ఇదేమో 1 కిలోమీటర్లోనే కరకట్ట అందుతుంది. గుంటూరు 35, విజయవాడ 30, విజయవాడ 1 కిలోమీటర్లోనే అందిద్దమ్మా. ఏడైతే కరకట్ట అదైతే 10 కిలోమీటర్లు. ఇందుతో అవకతవకలు బోల్డ్. వచ్చామండి 1 గంట పిల్లలు బాగా నిద్రపోతుంది. ఆ పిచ్చిలో మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. మీకంటే సొంత పొలమా, కౌలిక? ఏం పంట ఏం వేసుకున్నారు? ఉందా లేదా ఇప్పుడు అది? సబ్సిడీ కోర్టు అవడానికి 4 సంవత్సరాలు తిరుగుతున్నాను మండలం. ఇంతవరకు మీ నంబర్ వెబ్ ల్యాండ్ లో దాంట్లో రాయలేదు, అసలు లేదు. తిరుగుతున్నా కానీ కోర్టు ఎక్కిరు. ఏం చెప్తున్నారు అక్కడ ఆఫీస్లో ఏం చెబుతారండి? మీది ఏదో రిమార్క్ ఉంది, ఏదో రిమార్క్. మొన్న వచ్చి సర్వీస్ చేశారు. 406 వాటర్ నదీ పాత్రలకు వచ్చేసింది మేడం. అది కూడా ఎంజాయ్మెంట్ తక్కువ ఉంది. అది సర్వే చేయించాను. ప్రకృతి మాట్లాడాం మేడం. ఎంజాయ్మెంట్ చేసాం మేడం. దాని ప్రకారం రిపోర్ట్ అంటే ఇప్పుడు క్లాసిఫికేషన్ నది అని ఉందా వెబ్ ల్యాండ్లో మేడం. అసలు పోర్ట్ అవ్వలేదు మేడం. యాక్చువల్గా పక్క గ్రామాల్లో ఎక్కడ లేవా? లేవమ్మా. కొట్టుకుపోయినాయి. అటువైపు ఇంకెక్కడన్నా వ్యవసాయ గ్రామాలు ఏదైనా ఉంటే అక్కడ నుంచి నేను తెప్పిస్తాను. నిన్న దానా ఏమి ఇవ్వలేదా మీకు? ఇచ్చారమ్మా. అవి తింటలా. అవి తింటలేదా? డిపార్ట్మెంట్ వాళ్ళు 2 ఒకటే ఏదైనా ఒకటే.